హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కమ్మని ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఎగ్ కర్రీ అనేది ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రొటీన్ ఎగ్ కర్రీ కంటే ఇలా డిఫరెంట్గా ఎగ్ కర్రీని చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ అనేది అస్సలు వదిలిపెట్టకుండా తెస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి, రోటీలోకి, బిర్యానీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగాలు, ఇలాచి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక 4-5 వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకోవాలి. ఈ కర్రీకి ఉల్లిపాయలు అనేవి ఎక్కువగానే పడతాయండి. ఉల్లిపాయల్ని ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ముందుగానే 3 టమాటాలు, ఒక 4-5 పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ మొత్తం వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే దీంట్లోని ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. టమాటా పేస్ట్ అనేది కొంచెం కుక్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. 2 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ వాటర్ని వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా ఉడుకుతూ ఉండగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్ని ఒక్కొక్కటి ఇలా పగలగొట్టుకొని వేసుకోవాలండి. కొద్దిగా గ్యాప్ ఇచ్చుకొని నేనైతే 5 ఎగ్స్ని యాడ్ చేసుకున్నాను. మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 5 యాడ్ చేసుకున్నాను. ఇలా ఎగ్స్ వేసుకున్న వెంటనే కలపకూడదండి. ఇలా ఎగ్స్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఎగ్ అనేది గట్టిపడే వరకు కుక్ చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత ఎగ్ చూడండి గట్టిపడిపోయింది కదా. ఇప్పుడు మరొక వైపుకి నిదానంగా టర్న్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి అటు ఇటు టర్న్ చేసుకొని మరొక వైపు కూడా
ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. చివరగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కొత్తిమీర వేసుకున్న తర్వాత గరిటెతో కలపకుండా ఇలా ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్లే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేనైతే రైస్లోకి సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.